రైతుల అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరినవి అందరికీ యేసుక్రీస్తు పట్ల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రం వలె వెలుగును కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలములు వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఈ లోకాన్ని ఆయన నోటి మాట చేత ఈ సృష్టి అంతటిని ఆయన సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన వెలుగునంట ఒక వస్త్రం వలె ఆయన కప్పుకొని ఉన్నాడంట. ఆయన తెర పరిచినట్లు, ఒక కట్టెన్ వేసినట్లు ఆకాశ విశాలమును పరిచిండంట. అంతేకాకుండా జలములలో తన గదుల దూలములు వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనంగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేస్తూ ఆయన మన మధ్యకి వచ్చుచున్న దేవుడు. ఎంత గొప్ప దేవుడండి. ఆయనే మహోన్నతుడు, ఆయనే ఆశ్చర్యకరుడు. అటువంటి దేవుణ్ణి, అధిక ఘనత వహించిన యెహోవాను, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన సన్నిధిలోకి, ఆయన ఆరాధనలోకి అడుగు పెడదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. రాజాది రాజానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అధిక ఘనత వహించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నా రాజయ్య వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. సర్వేశ్వరానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాం. యుగ యుగములు మారని దేవుడుగా దేవా, మా మధ్య నిత్య నివాసం చేయుచున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నోటి మాట చేత సృష్టి అంతటిని సృష్టించిన సృష్టికర్తాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఎంత మంచి దేవుడో దేవా. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరచున్నవి అంటున్నావు అన్నావు దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, నువ్వు సృష్టించిన సృష్టి అంతా దేవా, నిన్ను ఇదిగో తండ్రి ఆరాధిస్తూ నిన్ను గణపరుస్తూ ఉండగా దేవా, దీనిలో ఎన్నిక లేని మమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకున్నవాడా, ఇదిగో నీ సన్నిధిలో దేవా నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి దేవా మాకిచ్చిన చక్కని తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇగో మేఘములను దేవా అయ్యా వాహనముగా చేసుకుని దేవా మా మధ్యకు వచ్చిన్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. తెరను పరిచినట్లు దేవా ఆకాశమును విశాలపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. జలముల్లో దేవా ఇదిగో గదులు ఏర్పాటు చేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, నీ కృప ఎంత గొప్పదే దేవా. మా యువతని మేము నివసిస్తున్న భూమికి పునాదులు వేసిన వాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో పర్వతములు కదిలినా దేవా, మెట్టలు తత్తలినా దేవా, నీ కృప మమ్మల్ని విడిచిపోకుండా దేవా, నీ బలమైన రెక్కల నీడలో దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి కాచి కాపాడుతున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా ఆశ్రయ దుర్గమైన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా రక్షణకర్త అయిన దేవాది దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. వేటకాని ఉరిలో మించికోకుండా దేవా, నీ బలమైన రెక్కల నీడలో దేవా మాకు ఆశ్రయం దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా నా బలమా, నా శైలమా, నా కోట, నా దుర్గమై ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి మా ధైర్యమే ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇగో నీ పాదాల చెంత చేరడానికి దేవా మాకిచ్చిన దేవా ఇదిగో తండ్రి కొండవలే కోటవలే దేవా మాకు ఆశ్రయ దుర్గముగా ఉంటున్న వాడని కొందనాలు చెల్లిస్తూ నీ పాదాల చెంత చేరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొనొచ్చున్నాను. అయ్యా, ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ నీ కార్యం జరిగి చూడొచ్చున్నాను. నీ ఆశ్చర్యమైన కార్యం జరిగి చూడొచ్చున్నానయ్యా. దావీదు కుమారుడ యేసు కరుణించుమని దేవా నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను దేవా అయ్యా ఇదిగో నీ దయగల హస్తముతో దేవా ప్రతి బిడ్డను ఆదుకోమడొచ్చున్నానయ్యా. నీ స్వరం వినబడుతున్నప్పుడు దేవా వారి హృదయాల్లో దేవా నీ ఆత్మకార్యం జరిగి చూడొచ్చున్నాను. వారి గృహాల్లో దేవా నీ నీతి క్రియలు జరిగి చూడొచ్చున్నాను. నీ అద్భుతాలు జరిగి చూడొచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో బంధకాల నుంచి విడిపించే గొప్ప దేవుడో దేవా, తండ్రి లేని వారికి తండ్రిగా ఉండే దేవుడు అయ్యా. అయ్యా, ఇదిగో ఏకాంగులను సంసాలుగా చేసే దేవుడో దేవా, ఒంటరి వారిని దేవా వేవేల మందిగా దేవా నీ మహా సైన్యముగా దేవా అయ్యా ఇదిగో మా దేవా మమ్మల్ని మారుస్తున్నవాడని కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో మా దేవా మమ్మల్ని దేవా మా జీవితాలను
దేవా నీ కొరకు ఏర్పాటు చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఇదిగో ధూళి వంటి వారివైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అయ్యా నీ మంచి దేవా నీ కృపతో దీవెనతో దేవా మమ్మల్ని దీవించి ఆశించి బలపరుస్తున్నవాడా నీ కొందాలు చెల్లిస్తూ ఇదిగో దేవా ఇదిగో నీ ఆరాధన చేస్తుండగా దేవా మమ్మల్ని ఆత్మతో సత్యముతో దేవా నిమ్మడవచ్చున్నానయ్యా. ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా మా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో దేవా అయ్యా ఇగో నిన్ను ప్రేమించే వారిగా దేవా నిన్ను ఆరాధించే వారిగా దేవా మా జీవితాలని కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. మా నోటి మాటలు మా హృదయ ధ్యానము దేవా నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోమని అయ్యా ఇగో ప్రార్థన ఆలకించువాడైన రాజాది రాజా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా మమ్మల్ని చూచుచున్న దేవుడివైనందుకు వందనాలు చెల్లిస్తూ మహోన్నతుడివై మంచి కాపురమైన నా రాజాది రాజా నీకే వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో పరిశుద్ధ వాక్య గ్రంథం నుంచి వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. భారతీ సిస్టర్ చదువుతారు. యోహాను 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి గొప్ప సహాయకుడు. ప్రభు గోషుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. In English, I am the true vine and my father is the farmer. हिंदी, सच्ची दाखलता में हूँ और मेरा पिता కిసాన్ హే. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. దేవుని ఆరాధన పూర్వకంగా ఆయన యొక్క ముఖ దర్శనాన్ని చేద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం. ఇంతవరకు దేవా మా స్తుతి ఆరాధనలో దేవా నువ్వు ఉండి నడిపించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడు బలవంతుడైన రాజా ఇదిగో తండ్రి ఈ సాయంకాల సమయమందు దేవా నీ స్వరం వినిపించమడొచ్చున్నాను. నీవు మాతో మాట్లాడమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నువ్వు మాతో మాట్లాడితే దేవా మా జీవితాలు వెలుగులో నడుస్తాయ్యా. అయ్యా మా జీవితానికి ఒక మార్గం ఏర్పడుతుందయ్యా. నీ మాటలు మాకు లాభకరంగా దేవా, హెచ్చరికలుగా దేవా, క్షేమం ఇచ్చేవిగా దేవా, కృప ఇచ్చేవారిగా ఉంటాయ్యా. కాబట్టి నువ్వు మాతో మాట్లాడమడుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో మా మధ్య ఉండి దేవా నువ్వు మాట్లాడమడుచున్నానయ్యా. నీ జీవ స్వరాన్ని దేవా మా మధ్య ప్రవహింపజేయడొచ్చున్నాను. అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త అయిన దేవాది దేవా ఇదిగో తండ్రి చేరొచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో నింపి బలపరిచి దేవా వినగలిగే చెవిని, గ్రహించే మనసును, అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయమడుచున్నానయ్యా. గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ నెమ్మది, శాంతి, సమాధానంతో మమ్మల్ని నింపి దేవా నీ మాటలు వినడానికి దేవా నీ కృపా దీవెన క్షేమం మాకు దాయిచ్చేయమడుచున్నాను. రాజా ఇదిగో తండ్రి దేవా ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. నీ ఆత్మతో నింపడొచ్చున్నాను. నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి దేవా నా నోటి నిండా దేవా నీ మాటలు పెట్టబడొచ్చున్నానయ్యా. నీ కొరకు ఉపయోగపడే బలమైన పాత్రగా చేసుకోమని అయ్యా విత్తుచున్నవాడు నువ్వే నన్ను కొందాలు చెల్లిస్తూ దేవా విత్తిన ప్రతి వాక్యము బహుగా ఫలింపజేసిన కొందాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. దేవుడు చెప్తున్నాడు. ఎవరండి? యేసు ప్రభు గారు చెప్తున్న వాక్యం ఇది. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని యేసు ప్రభు గారు చెప్తుంటే తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడై ఉన్నాడు. ఆయన వ్యవసాయకుడుగా మనల్ని ఒక చక్కని ద్రాక్షావనంగా, ద్రాక్ష గెలగా మనల్ని ఏర్పాటు చేసుకోవాలని, ఫలించాలని, అభివృద్ధి పొందాలని ఆయన మనల్ని ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవాది దేవుడు. మరి చూస్తున్నాం నిన్నటి దినాన ఎష్కోల్ వ్యాలీ ఆఫ్ ఎష్కోల్ లోయ గురించి మనం విన్నాం. దేవుడు ఎంత చక్కగా ఇజ్రాయేలీల్ని నడిపించి మరి ఎర్ర సముద్రాన్ని దాటించి ఐగుప్తు నుంచి విడుదల చేసి ఆయన చక్కగా పాలు తేనెలు ప్రవహించు
దేశాన్ని, కానాను దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను అని వాగ్దానం చేసి ఐగుప్తు నుండి విడిపించి వారిని ఎన్నో కష్టాల నుంచి, బాధల నుంచి, ఇరుకుల నుంచి అన్ని విషయాల్లో ఆయన భద్రమైన కౌగిట్లో దాచుకొని ఆయన చెంకనెత్తుకొని మరి ఆ ప్రదేశం ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో, తండ్రి వాగ్దానం చేసిన ఆ ప్రదేశానికి మరి ఇజ్రాయిల్ వచ్చిన తర్వాత చక్కగా వారిని చూడమని చెప్పాడు. అక్కడున్న వాటిని టెస్ట్ చేసి రండి, మీ కళ్ళతో మీరు ముందుగా వెళ్ళి టెస్ట్ చేసి రండి, ఆ ప్రాంతం ఎలా ఉందో చూసి రండి అని మరి దేవుడు ఎంత గొప్పగా వారిని తీసుకొచ్చాడో, వారిని చెంకనెత్తుకొని తీసుకొచ్చాడు. వారి కాలు చెప్పు అరిగిపోలేదంట, వారు వేసుకున్న బట్టలు మాసిపోలేదంట. 6 లక్షల మంది పురుషులే కాకుండా స్త్రీలు మరి ఇంకెంతమంది ఉంటారు, చంటి పిల్లలు ఇంకెంతమంది ఉంటారు, యవనంగా ఉన్న బలంగా ఉన్న పురుషుల్ని 6 లక్షల జనాంగంగా దేవుడు మరి లెక్కకు చూపిస్తున్నాడు వాక్య ప్రకారం. అటువంటి జనాంగాన్ని ఆ ఇరుకులో, ఇబ్బందుల్లో, బలహీన పరిస్థితుల్లో అక్కడ ఐగుప్తులో నివసిస్తున్నప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు మోషేను మరి అహరోనును పంపించి అక్కడ ఐగుప్తులో 10 అద్భుతాలు చేసి మరి దేవునికి ఇష్టమైన ప్రథమ సంతానంగా ఆయన సొత్తుగా మరి దేవాది దేవుడు ఇజ్రాయిల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాని కొరకు, ఆ విడుదల కొరకు మరి ఐగుప్తులో ఉన్న ప్రథమ సంతానాన్ని దేవుడు హతం చేశాడు. మన కొరకు ఒక రాజ్యంలో ఉన్న ప్రథమ సంతానం అంతటిని ఆయన హతము చేసి ఆయన మరి తనని ఇజ్రాయేలుని ప్రథమ సంతానంగా, తన సొత్తుగా, ప్రథమ ఫలముగా ఆయన ఏర్పాటు చేసుకొని చక్కగా ఆయన మరి ఎర్ర సముద్రాన్ని దాటించి అనేక మంది రాజులతో యుద్ధాలు చేసుకుంటూ ఆ ప్రాంతాన్ని 40 సంవత్సరాలు మరి చక్కగా నడిచి అక్కడికి కానాను దేశానికి దేవుడు తీసుకువచ్చాడు. అక్కడి ప్రదేశానికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటి? దేవుడు అంతకు ముందు మన జీవితాల్లో ఉన్న కష్టాలు, నష్టాల నుండి విడుదల దయచేసి చక్కటి ప్రాంతాన్ని మీకు ఇస్తాను, ఇదిగో మీకు వాగ్దానం చేసిన మరి మంచి దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని, మీకు అద్భుతమైన దేశాన్ని మీకు అనుగ్రహిస్తాను, ఆ ప్రదేశాన్ని మీకు ఇస్తాను, రండి మీరు చూడండి అని అంటుంటే వారు మరి ఆ ప్రదేశానికి వెళుతున్నారు. మరి చూసినప్పుడు నేను ఇజ్రాయెల్కి ఇచ్చిన కానాను దేశమును సంచరించి చూచుటకు పంపించు అని మోషేతో చెప్తున్నాడు. నిజమే, ఆయన మనకిచ్చుచున్న దేశాన్ని, మన కొరకు ఏర్పాటు చేసిన భూభాగాన్ని, ఆయన మన కొరకు నిర్ణయించిన ఫలాన్ని మనల్ని చూడడానికి వెళ్ళిరండి అని అక్కడ మరి ఆ 12 గోత్రాలలో ఉన్న ప్రధానుల్ని, ముఖ్యుల్ని పిలిచి పంపిస్తున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. వాటిని మనం వెళ్ళి చూసుకోండి, మీకు కావాల్సిన వాటిని ఎంచుకోండి, ఇదిగో మీకు ఇస్తున్న దానిని అని మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రాంతానికి ఇదిగో నీకు ట్రాన్స్ఫర్ అయింది, లేదంటే ఇదిగో నీకు నూతనమైన ఉద్యోగం వస్తుంది, లేదా వివాహ పరిస్థితి ఏర్పడుతుంది, లేదా నీకు కుమారుడు కుమార్తె కలుగుతున్నారు, లేదా ఒక ప్రదేశంలో నీ కొరకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నాను ఇదిగో అని దేవుడు మనకిచ్చుచున్న ఆ ఒక్క ఫలంలో మనం ఏం చూస్తున్నాం? వాళ్ళైతే ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడున్న పండ్లు కోసుకొని వచ్చి ఆ పండ్లు మరి ఇగో అక్కడున్న దేశము మంచి దేశమే, అది మంచి పండ్లే, అక్కడి నుంచి తెచ్చిన పండ్లు ఇవే అని అంటూ, అయితే అక్కడ ఉన్నవారు బలవంతులు, అక్కడ ఉన్నవారు మరి చాలా బలవంతులు, వాళ్ళు మనల్ని భక్షించువారు, వాళ్ళ కళ్ళకి మనం మిడతల వలె ఉన్నాము అని మరి వెళ్ళిన వారు తెస్తున్న రిపోర్ట్ చేస్తున్నాం. మనము కూడా మన కొరకు ఒక పెళ్లి సంబంధం ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ పెళ్లి కుమారుడు చాలా బాగున్నాడు, మరి చక్కగా ఉన్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, అంతా బాగుంది, కానీ ఆ కుటుంబస్తులు అని ఆలోచిస్తాం. అయితే వాళ్ళు నివసిస్తున్న ప్రాంతం, అయితే వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళు ప్రార్థనాపరులా లేదా అని ఆలోచిస్తూ మనము నో అనేస్తూ ఉంటాం. లేదా దేవుడు
ఇదిగో నీకు ఇక్కడికి ప్రమోషన్ ఇచ్చాను, ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళు అని దేవుడు అంటుంటే మనం అంటాము అక్కడ ప్రాంతంలో ఉన్న ప్రదేశాన్ని చూసి అంతా బాగుంది, ఇక్కడ చాలా చేసుకుంటే మనం అభివృద్ధి పొందుతాం. కానీ అయితే అక్కడున్న ప్రజలతో మనము మనం కలుస్తామా, వాళ్ళు మనల్ని ప్రేమిస్తారా, వాళ్ళు మనకన్నా బలవంతులు కదా, మనం బలపరుస్తారా, లేకపోతే వాళ్ళు మనల్ని హింసిస్తారా అని ఆలోచిస్తాం. లేదా ఒక కొత్త ఉద్యోగం, అయ్యి బాబో ఈ కొత్త ఉద్యోగులు ఇంతవరకు నేను చదివిన చదువు వేరు, ఈ ఉద్యోగాన్ని నేను చేయగలనా, అక్కడ మనుషులు ఎలాంటి వారు, వాళ్ళు నన్ను సరిగ్గా చూసుకుంటారో లేదో, నేను ఈ వర్క్ చేయగలనో లేదో, నాకు ఆ శక్తి ఉందో లేదో, ఆ సామర్థ్యం ఉందో లేదో అని ఒక కామా పెడుతూ ఉంటాం. అది మంచిగా దేవుడు అనుగ్రహిస్తున్నా సరే, ఇదిగో నువ్వు వెళ్ళు ఆ ప్రాంతానికి, లేదా ఇదిగో నీకు ఇదిగో మంచి వివాహ జీవితాన్ని, ఇదిగో ఒక కుమారుణ్ణి లేదంటే ఒక కుమార్తెను నీకు చక్కగా వివాహం కొరకు ఏర్పాటు చేశాను అంటే ఆ చుట్టూ ఉన్న స్థితిగతులు చూస్తూ ఉంటాం. దేవుడిస్తున్న ఆ ఫలం వైపు చూడం, దేవుడిస్తున్న ఆ శ్రేష్టమైన భాగం వైపు చూడం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మనం అందులో ఉన్న వంకలు ఎరుతాము, అందులో ఉన్న సమస్యల వైపు చూస్తూ ఉంటాం, కానీ చూస్తుంటాం. కానీ దేవుడేమో నేనే ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, నిన్ను నన్ను ఈ లోకంలో నుండి వేరుపరిచి దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్నవాడు, ఆయన యందు నమ్మకం ఉంచిన వాడు, యేసు క్రీస్తు వైపు చూస్తూ ఆయన ఇచ్చిన ఆ బహుమానం, శ్రేష్టమైన ఆ బహుమానం వైపు చూడకుండా మనము ఈ లోకంలో ఉన్న ఆలోచనల ప్రకారము, లోకంలో ఉన్న తలంపుల ప్రకారము మనం నడుస్తూ ఉంటాం. ఒక్కసారి వెనుకకు తిరిగితే మళ్ళీ దేవుడు దానిని ఇవ్వలేదు. ఈ గ్రంథంలో చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. దేవుడు ఎంతో చక్కగా వాళ్ళని, అక్కడ హింసింపబడుతున్న వాళ్ళని, ఐగుప్తులో బాధపడుతున్న వారిని చక్కగా ఆయన తన రెక్కల మీద ఎక్కించుకొని ఐగుప్తు నుండి తీసుకొచ్చి, ఇదిగో మీకు ఇస్తున్న దేశం, మీరు వెళ్ళి చూడండి అని ఆ ఎష్కోలు లోయ దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చూసింది ఏంటి, వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్ ఏంటి? మన జీవితంలో కూడా మనము దేవుడు ఏర్పరిచిన స్థలానికి, దేవుడు ఏర్పాటు చేసిన నిర్ణయానికి, దేవుడు చూపిస్తున్న ప్రాంతానికి మనల్ని వెళ్ళమంటే మనము వెళ్ళవలసింది, మనం చేయాల్సిన పని చేయకుండా మనం ఆ చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూస్తూ ఉంటాం. అలా చూసేవారుగా ఉండకూడదు. అలా చూసే దేవుడిచ్చు మంచి దేశము, దేవుడిచ్చే ఆ ఎష్కోరు లోయ యొక్క ఆ ప్రాంతాన్ని మనం కూడా మిస్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ చూసినప్పుడు వాళ్ళు ఎంతగానో మిస్ చేసుకున్నారు. వాళ్ళు వెళ్ళవలసినది, దేవుడు ఎంతగానో వాళ్ళని ప్రధానులుగా, ముఖ్యులు అయిన వారిని ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళండి అయ్యా, ఇదిగో మీరు చెప్పితేనే మీ గోత్రానికి మీరు నాయకుడిగా ఉంటున్నారు, ప్రధానుడిగా ఉంటున్నారు, పెద్దవారిగా ఉంటున్నారు, ముఖ్యులుగా ఉంటున్నారు, మీరు ఏం చెప్పితే నీ వెనక ఉన్నవారు కూడా అదే వింటారు. ఒక ఇంటికి పెద్దగా ఉంటున్న నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు ఎలా నడిపించుకుంటున్నావు? నీకు దేవుడు ప్రథమ స్థానం ఇచ్చి, దేవుడు ప్రధాన స్థానం ఇచ్చి, ఇదిగో నువ్వు తీసుకున్న నిర్ణయం ప్రకారమే నీ కుటుంబం నడిపించబడుతుంది అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన జీవితాలను మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసినప్పుడు ఇజ్రాయేల్ను చూసినప్పుడు ఇజ్రాయేలులో అంట ముఖ్యులను, ప్రధానుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ గోత్రంలో ఉన్న ప్రధానుల్ని ఏర్పాటు చేసుకొని ఆయన మోషే గారు ఒక్కొక్క గోత్రం 12 గోత్రాలకి 12 మంది పెద్దలను, ఆ ప్రధానమైన వాడిని, ముఖ్యమైన వాడిని అక్కడికి పంపించారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే రిపోర్టు బట్టే నీ కుటుంబము, మన కుటుంబాలు అక్కడికి వెళ్ళగలుగుతాయి. దేవుడు ఏది ఇచ్చినా సరే శ్రేష్టమైనదే అని అనుకున్నప్పుడు అది ఆశీర్వాదకరంగా మారబడుతుంది. అది ద్రాక్ష వల్లే ఎష్కోర్లో ఇలాగా ఫలించుడిగా మారిపోతుంది. అటువంటి వారుగా మనం ఉండాలి. దేవుని యొక్క ఆలోచన వైపు మనం తిరుగుతూ ఉండాలి. ఎష్కోల్ అంటే మరి ఒక బంచ్ ఆఫ్ క్లస్టర్ అనే గ్రేప్స్ అన్నమాట. ఈ క్లస్టర్ అంటే మరి గుత్తులుగా ఉండేదే, బంచ్గా ఉండేదే మరి
ద్రాక్ష గెల ఇంకో పండు అలా ఉండదు. గుత్తులు గుత్తులుగా కాస్తుంది అంటే అది ద్రాక్ష గలే. ఆ ద్రాక్ష గల చూడడానికి అక్కడికి వెళ్ళారు. వాళ్ళు చూసినప్పుడు ఇద్దరు కలిసి మోస్తున్నారంట. మనము ఒక ద్రాక్ష గెలని ఇలా అని పట్టుకొని పక్కకు పడేయచ్చు, లేదా అది తూకంలో ఎంత తూలుతుంది, ఒక పావు కేజీ, ఒక అర కేజీ తూగుతుంది. ఇంకా బాగుంటే ఒక అర కేజీ తూగుతుందేమో తప్ప అంతగా మనుషులు మోసేటంతగా ఉండదు. కానీ ఇక్కడ దేవుడు ఇదిగో మీకు ఇస్తున్న దేశం, మీకు ఇస్తున్న ప్రాంతం, ఇదిగో స్వాస్థ్యంగా మీ కొరకు ఏర్పాటు చేసిన భాగం అని దేవుడు అక్కడికి తీసుకెళ్ళి ఆ ప్రాంతాన్ని చూపిస్తున్నప్పుడు వాళ్ళు ఇది మంచి దేశమే, అది మంచి ప్రాంతమే, అక్కడున్న పళ్ళు ఇవే అని అంటూ అయితే అంటున్నారు. మనం 27వ వచనాన్ని చూసినప్పుడు సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27వ వచనంలో అంటున్నారు కదా, నీవు మమ్ము పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. అక్కడ ఎవరు ఉంటే నీకెందుకు? దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో ఎన్నో అపాయకర పరిస్థితుల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి నన్ను తప్పించి క్షేమ స్థితి ఇచ్చి, ఇదిగో నేను ఇంకా ఆశీర్వదించాలని అనుకుంటున్నాను, నిన్ను బహుగా ఫలింప చేయాలని అనుకుంటున్నాను, నీ సంతోషం పరిపూర్ణం చేయాలని నేను ఆశపడుతుంటే, నిన్ను అక్కడ ఉంటే ఇంకా బాగుంటావు అని నిన్ను అక్కడ తీసుకెళ్తుంటే, అక్కడున్న ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని చూస్తున్నావు, అక్కడున్న ఆ బలవంతులను చూస్తున్నావు, అక్కడున్న ప్రాకారములను చూస్తున్నావు, వాటిని చూస్తున్నావు. కానీ దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తున్న, నిన్ను స్వాస్థ్యంగా అక్కడ నీకు భూభాగం ఇవ్వాలని ఆశపడుతున్న ఆ ప్రాంతాన్ని చూడలేకపోతున్నావు. అటువంటి చూడాలి అంటే దేవుని యొక్క ఆత్మీయ కన్నులు కలిగి ఉండాలి. ఇక్కడ 10 మందికి 12 మంది వెళ్తే ఆ గోత్ర ప్రధానులలో 12 మందిలో 10 మందికి మాత్రమే వాళ్ళు తిరుగుబాటు చేసిరి. ఇద్దరికి మాత్రమే దేవుని యొక్క ఆత్మీయ కన్నులు తెరవబడ్డాయి. అవును, దేవుడు మాకు ఇస్తున్న అద్భుతమైన ప్రదేశము, దానిని మనం అనుభవించగలుగుతాం, దానిలో ఉన్న సారాన్ని మనం పొందుకుంటాం, దానిని మనకు తరతరాలుగా మనం పొందుకుంటామని మరి ఆ ఇద్దరు గోత్రంలో ఉన్న వాళ్ళు చక్కగా దేవుని వైపు చూస్తున్నారు, దేవుడిచ్చే ఆ శ్రేష్టమైన బహుమానం వైపు చూస్తున్నారు. మిగతా 10 మంది మాత్రం ఆ లోకంలో ఉన్న ఆ పరిస్థితులు చూస్తున్నారు, సమస్యల వైపు చూస్తున్నారు, ఆ బలవంతుల వైపు చూస్తున్నారు, ఆ ప్రాకారముల వైపు చూస్తున్నారు, బలహీనులుగా మారిపోతూ మేము మిడతల వలె ఉన్నామంటున్నారు. వాళ్ళు ఒకప్పుడు దేవుని హస్తము చేత నడిపించబడిన వారు ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి నడి సముద్రంలో నడిచి వచ్చామన్న సంగతి మర్చిపోతున్నారు. దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. మారా వంటి ఆ నీళ్లను, చేదైన నీళ్లను మధురంగా మార్చిన దేవుడు, ఆకాశం నుండి ఆహారముని కురిపించి వారి ఆకలి తీర్చిన దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయి, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశారు కదా, దేవుడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు కదా, వీళ్ళంతా ఈ బలవంతులు నన్నేం చేస్తారు, వీళ్ళు నన్నేం చేస్తారు, నేను మిడతలా ఉండడం ఏంటి, నేనే ఒక కొండలా ఉంటాను అని ఆలోచించలేదు. వాళ్ళు ఈ లోకంలో ఉన్న సమస్య వైపు చూస్తున్నారు. మనము కూడా అప్పుడప్పుడు మన ఎదురుగా ఉన్న సమస్యల వైపు చూస్తుంటాం, కానీ దేవుడు ఇస్తున్న ఆ ఫలాన్ని పొందుకుంటున్న వైపు చూస్తున్నామా? దేవుడు అనుభవించండి మీరు, ఇదిగో నేనే మీకు ద్రాక్షావల్లై ఉన్నాను, నా తండ్రి వ్యవసాయకుడుగా ఉన్నాడు, నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో నాటాలని మిమ్మల్ని ఆశపడుతుంటే మీరు నన్ను అక్కడ కాదు వేరే దగ్గర నాటు అని మనం అంటున్నాం. ఎంతగా మనం ఆలోచిస్తున్నామో, దేవుడేమో నేను నిజమైన ద్రాక్షావళిని, నువ్వు నాతో అంటగట్టు, ఇదిగో నువ్వు బహుగా ఫలిస్తావు, నువ్వు నాలో పవిత్రుడిగా మారుతావు, అంతేకాకుండా నీకేది ఇష్టమో అడుగు, అది నీకు ఇస్తాను అని ఆ యేసు ప్రభు గారు మన కొరకు ఆయన అద్వితీయుడుగా మనతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడండి!
ఆయనే మనకు నిజమైన ద్రాక్షవల్లి. ఆ ఎష్కోరు లోయలో నిన్ను నన్ను నాటాలని ఆశపడుతున్నాడు. ఆ ఎష్కోరు లోయ, అది ఎష్కోరు లోయగా పిలవడానికి కారణం ఎందుకంటే అద్భుతమైన దేవుడిచ్చే ఆ శ్రేష్టమైన ఆ భూభాగంలో అది పాలు తేనెలు ప్రవహించు ప్రదేశముగా మార్చబడ్డానికి కారణం దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రాంతం. దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన జనాంగానికి, ఆయన సొత్తైన ప్రజలకు ఆ ప్రాంతాన్ని ఇవ్వాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. చూడడానికి లోయగా ఉందేమో కానీ ఆ లోయలోని దేవుడు అక్కడ అద్భుతమైన ఆశ్చర్యమైన ఫలాలు ఫలింపచేస్తున్నాడు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు నిజంగానే వాటి ఫలాల యొక్క రుచి మేము చూస్తాం. నిజంగా అవి ఇక్కడెక్కడ దొరకని టేస్ట్, అవి అద్భుతమైన ఆశ్చర్యమైన అద్భుతమైన మరి పళ్ళండి. అటువంటి పళ్ళను, అటువంటి భూసారాన్ని, వ్యవసాయం, మంచి వ్యవసాయం ఇజ్రాయెల్లో మరి చక్కటి వ్యవసాయం పండుతూ ఉంటుంది. అది ఇక్కడెక్కడా పండదు. మరి ఆ పంట, ఆ భూమి చాలా ఆశీర్వదింపబడింది. అది దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రాంతం. అటువంటి ప్రాంతంలో దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క స్థానములో, ఆ ఎష్కోరులో వంటి ప్రాంతంలో శ్రేష్టమైన భాగంలో నిన్ను నన్ను కూడా ఆయన పిలుస్తున్నాడు. ఆయన ఇదిగో నీకు ఇస్తున్న అద్భుతమైన ప్రాంతం, నీకు ఇస్తున్న శ్రేష్టమైన ప్రాంతం, నువ్వు వెళ్ళి చూడు. నీకు ప్రమోషన్ కొరకు ఆ ప్రాంతానికి వెళ్ళు. ఇదిగో వివాహం కొరకు ఆ ఇంటికి వెళ్ళి చూడు. ఇదిగో ఈ ఉద్యోగంలో నువ్వు జాయిన్ అవ్వు. నీకు ఈ గృహం కొరకు ఇక్కడ ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తున్నాను, వెళ్ళి చూడు అంటుంటే మనము చూడవలసిన దాన్ని చూడకుండా చూడకూడని దాన్ని చూసి వస్తున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి మన ఆలోచన మార్చుకుందాం. దేవుడు ఇస్తున్నప్పుడు, దేవుడు ఇదిగో వెళ్ళి చూసిరా, ఇదిగో నీకు ఇస్తున్న ప్రాంతాన్ని చూసిరా, ఇదిగో నీకు ఇస్తున్న భాగాన్ని చూసిరా, నీకు ఇస్తున్న ఫలాన్ని నువ్వు చూసిరా అన్నప్పుడు దేవుణ్ణి అడుగుదాం. అయ్యా ఇదిగో నువ్వు ఇస్తున్నప్పుడు నేను పొందుకునే దానిగా నన్ను ఏర్పాటు చేయమని అడుగుతున్నాను. అక్కడ సమస్యల వైపు నన్ను చూడనివ్వద్దు. అక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజల వైపు నన్ను చూడనివ్వద్దు. ఆ ప్రాంతంలో ఉన్న సమస్యల వైపు నన్ను చూడనివ్వకుండా ఇదిగో ఫలించే దానిగా ఎష్కోరులో ఇవ్వలే దేవా, నన్ను నీ కొరకు ఏర్పాటు చేయని అడుగుదాం. మనం దేవుని యొక్క ఆత్మీయ కన్నులు తెరిచేవారిగా, ఆ భూమిలో ఉన్న, ఆ పొలంలో ఉన్న, ఆ శ్రేష్టమైన భాగంలో ఉన్న దానిని చూసేవారిగా మనము మారిపోదాం. ఎందుకంటే మన దేవుడు నిజమైన ద్రాక్షవల్లే ఉన్నాడు. నా తండ్రి వ్యవసాయకుడే ఉన్నాడు. అక్కడ తీసుకెళ్ళి నిన్ను నన్ను పాతాలను ఆశపడుతున్నాడు. అద్భుతమైన ఆ ప్రాంతంలోకి ఆయన చూపిస్తున్న నీకు దర్శనం ద్వారా, నీకు నీ కన్నుల ద్వారా నువ్వు చూసిన దాని ప్రాంతానికి, నిన్ను వెళ్ళమన్న ప్రాంతానికి నువ్వు వెళితే ఆశీర్వదింపబడతావు, దీవించబడతావు. అందుకే దేవుడు వెళ్ళి చూడండి అని మరి మోషేని, అహరోన్ని పంపించలేదండి. ఆ కుటుంబాలకి, ఆ గోత్రానికి ప్రధానులుగా ఉన్న వారిని, ముఖ్యులైన వారిని పంపిస్తున్నాడు. మన జీవితంలో కూడా మనం ఒక ఇంటికి, ఒక కుటుంబానికి ప్రధానులుగా, ముఖ్యులుగా ఉంటున్నప్పుడు నీ డెసిషన్ ఎలా ఉంటుంది? నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు నువ్వు ఎలా ఇస్తున్నావు? దేవుని ఆలోచన ప్రకారము, దేవుని యొక్క ఆలోచన ప్రకారము మనము అది నెరవేర్చేవారుగా ఉంటూ ఉండాలి. లేదంటే మనము తీసుకునే నిర్ణయం వల్ల మరి ఎక్కడ చూసినప్పుడు ఇజ్రాయిల్ 10 మంది కుటుంబాల్లో ఆ పెద్దలు తీసుకున్న నిర్ణయం వలన మరి వారు తెగులు చేత, దేవుడు యెహోవా తెగులు చేత వారిని మొత్తివేశాడు. అంతేకాకుండా వారిని చంపివేసిన తర్వాత ఆ వాళ్ళు ముఖ్యులైన, ప్రధానులైన వాళ్ళు తీసుకున్న ఆలోచన ప్రకారము వాళ్ళు తిరగబడిన దాన్ని బట్టి పిల్లలు సఫర్ అయ్యారండి. పిల్లలు 40 సంవత్సరాలు, ఆ పిల్లలు 40 సంవత్సరాలు అరణ్యము చుట్టూ తిరిగి అప్పుడు వాళ్ళ తరమంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు తిరస్కరించారో ఆ తరము అయిపోయిన తర్వాత మరి దేవుడు వాళ్ళ పిల్లలు ఆ 40 సంవత్సరాలు అరణ్యములో తిరిగి అప్పుడు వచ్చి కానాను దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల మన కుటుంబం సఫర్ అవ్వకూడదు. ఆశీర్వాదకరంగా మారిపోతూ ఉండాలి, దీవెనకరంగా మారిపోతూ ఉండాలి. అటువంటి ఆశీర్వాదం మన
జీవితాల్లో ఉండాలి అంటే దేవుడు ఏదైతే ఎష్కోర్ లోయ అని చూపిస్తున్నాడో అక్కడికి మనం ఆ ప్రాంతానికి, ఆ శ్రేష్టమైన భాగానికి మనం అనుభవించేవారిగా ఉండాలి. దేవుడు చూపిస్తున్నాడు. ఇదిగో ఎప్పుడైతే వాళ్ళు నిరాకరించారో వాళ్ళ గురించి దేవుడు ఏమన్నాడంటే, మరి సంఖ్యాకాండం 14వ అధ్యాయము మరి 31వ వచనం చూసినప్పుడు, వారు కొల్లుపోతురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించెదను, మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకునేదురు. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును, మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. ఎంతగా శిక్షిస్తున్నాడు చూసారా? మనము చేసిన తప్పుకు మన పిల్లలు సఫర్ అవుతారు. ఒక ఇంటి పెద్దగా, ఒక ప్రధానుడిగా, ఇంటికి అధికారిగాను ఉంటున్నప్పుడు ఒక చక్కటి ఆలోచన, దేవుని ఆలోచన చెప్పున నడుచువారు ధన్యులు అంటున్నాడు. ఆయన ఆలోచన ప్రకారము మనం నడిస్తే దేవుడి యొక్క కార్యాన్ని చూస్తాం. లేదంటే అది చాలా భయంకరమైన పరిస్థితిలోకి మారిపోతుంది. దానిని పిల్లలు అనుభవించే వారిగా దేవుడు చూపిస్తున్నాడు. అటువంటి ఆలోచన తీసుకునే వారిగా కాకుండా దేవుని యొక్క ఆలోచన, దేవా ఇదిగో నువ్వు ఇస్తున్న దానిని మేము పొందుకోవడానికి దేవా నువ్వు కృప చూపించు అనే విధంగా మనం ప్రార్థన చేయాలి. నేను కన్ఫ్యూజ్ చేస్తుందా, ఆ ప్రాంతానికి వెళ్ళాలా వద్దా అని నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావా? దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు. అయ్యో నేను వివాహం చెయ్యాలా, నా కుమార్తెకి, నా కుమారుడికి వివాహం చెయ్యాలా, ఈ సంబంధం ఓకే అవ్వాలా, లేదా ఇదిగో నాకు ఈ ప్రాంతానికి నేను ట్రాన్స్ఫర్ అవ్వాలా, లేదా ఈ ఉద్యోగంలో నేను జాయిన్ అవ్వాలా, ఈ ప్రాంతంలో నేను ఇల్లు కట్టాలా అని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆలోచన నడిపిస్తుంది. ఇక్కడ వీళ్ళంట దేవుని యొక్క ఆలోచించలేదు. అయ్యో దేవుడు నాకు ఇచ్చాడు కదా, చక్కని ఎష్కోర్ లోయలో ఈ పండ్లు చూశాను కదా, ఈ ఎష్కోర్ లో ఎంతగా ఇద్దరు మనుషులు ఆ గెలను మోస్తున్నారంటే ఎంతగా ఫలించిందో ఆలోచించండి. నిన్ను నన్ను కూడా అటువంటి దేవుడి యొక్క వ్యవసాయంలో, దేవుడి యొక్క ఆ పొలములో నాటుకోవాలని ఆశపడుతున్నాడు. బహుగా ఫలించాలని ఆశపడుతున్నాడు. పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంలో మనల్ని నాటాలని, ఆయన యొక్క మరి మందిర ఆవరణలో నిన్ను నన్ను పచ్చని ఒలీవా మొక్కల వలె ఉండాలని, ఆయన జలముల యొద్ద నాటబడిన మరి మొక్క వేరు తన్నాలని, మరి పుష్పించాలని, ఆకు పచ్చగా ఉండాలని, అంతేకాకుండా వర్షము కురవకపోయినా అది దిగులు చెందకుండా, చింత పడకుండా, దేవుని వైపు చూస్తూ దేవుని ఆశ్రయించే మొక్కగా ఉండాలని దేవుడు ఆశపడుతూ నిన్ను నన్ను ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఆయన యొక్క పొలములో ఆయనే నిజమైన ద్రాక్షావల్లిగా ఉంటూ, ఆయనే మన తండ్రిగా, ఆయనే మనకు వ్యవసాయకుడిగా మంచిగా పెంచాలని ఆశపడుతున్నాడు. అటువంటి ప్రాంతమైన ఆ ఎష్కోల్ లోయకి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. అసలు ఎష్కోల్ లోయ అనే పదం ఎందుకు వచ్చింది అంటే, అక్కడ చూసినప్పుడు 24వ వచనం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 24వ వచనంలో చూసినప్పుడు, ఇజ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోల్ లోయ అని పేరు పెట్టబడెను. ఎవరి ద్రాక్ష గెలను బట్టే దానికి ఎష్కోల్ లోయ అని పేరు వచ్చింది. నీ జీవితం, నా జీవితం కూడా అటువంటి ద్రాక్షగలగా మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే నేను ద్రాక్షావల్లిని, నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. ఆ ద్రాక్షగలగా, ఇద్దరు మోసే ద్రాక్షగలగా దేవుడు దానిని అభివృద్ధిపరిచాడు అంటే, మరి మన జీవితాలు దేవునితో అంటగట్టినప్పుడు, యేసు ప్రభుతో మనం అంటగట్టినప్పుడు, ఆ నిజమైన ద్రాక్షావళితో అంటగట్టినప్పుడు, మనం అంతకు ముందు ఎలా ఉండేవాళ్ళం? అన్యులుగా ఈ లోకంలో తిరుగుతూ, ఈ లోక ఆచారాల ప్రకారము ఈ లోకంతో మనం ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కొరకు ప్రత్యేక పరిచాడు. ప్రతి దినము మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పొలములో వేయబడిన విత్తనాలుగా, ఆయన దాటుకున్న ద్రాక్షావల్లిగా మనల్ని ఉంచుతున్నప్పుడు, మనము దేవుని యొక్క కన్నులు, ఆత్మీయ కన్నులు,
ఆత్మీయ చెవులు కలిగి దేవుడిస్తున్న బహుమానాల్ని, దేవుడు మనల్ని ఫలించాలని ఆశపడుతున్న ఆ శ్రేష్టమైన ప్రాంతాలని మనము చూడగలే వారిగా ఉంటూ ఉండాలి. దేవుని ఆశ్రయించిన మనం ఆయన ఆయన మన జీవితాల్లో ఏం చెయ్యాలో అని ఆశపడుతున్నాడో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన యొక్క నిర్ణయం ఏంటో, ఆయన యొక్క చిత్తం ఏంటో మనం ఒబే అయితే మన జీవితాలు ఆ ఎష్కోర్ లోయ వలె, ద్రాక్ష గెలవలే మనల్ని బహుగా ఫలిస్తామండి. మనం చూస్తున్న ద్రాక్ష గెలలు చాలా చాలా చిన్నవి. అవి అక్కడ ఇద్దరు మోసేటంత ద్రాక్ష గెలగా ఉంది. ఆ ద్రాక్ష గెల ప్రథమ పక్వ ఫలం అండి. ఆ ప్రథమ పక్వ ఫలం ప్రథమముగా ఉన్నది నీ ఇంటిలో పెద్దగా ఉంటున్నప్పుడు. అందుకే అంటున్నాను, ప్రధానుడుగా ఉంటున్నప్పుడు, ముఖ్యుడుగా ఉంటున్నప్పుడు, నీ ఇంటి అధికారిగా ఉంటున్నప్పుడు, నువ్వు తీసుకుంటేనే డెసిషన్ అక్కడ నిర్ణయింపబడుతుంది అంటున్నప్పుడు, నువ్వు మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే దేవుని ఆలోచన ప్రకారము నువ్వు నడుస్తూ ఉండాలి. మరి నీ వలన నీ కుటుంబం మరి అభివృద్ధిలోకి వస్తూ ఉండాలి. మరి చూసినప్పుడు అది ద్రాక్షల ప్రథమ పక్వ ఫలం అంటున్నాడు. ఇక్కడ చూసినప్పుడు ఆ అక్కడ ఆ ఇజ్రాయేలుకి ప్రధానుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ టైంలో నన్ను దేవుడు నిన్ను ఒక ప్రధానిగా ఉంచినప్పుడు, నీకు ఒక ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు దానిని నువ్వు నెరవేరుస్తున్నావా? ఒక కుటుంబంలో యజమానుడిగా అధికారిగా ఉంటూ నీకు బాధ్యతను నువ్వు నెరవేరుస్తున్నావా? ఆలోచించుకుందాం. మన కుటుంబాన్ని సరి అయిన మార్గంలో నడిపించుకోవాలి. మరి అలా ఉన్నప్పుడు మరి ఆది కాండము మనకు తెలుసు, అబ్రాహం గారు లోతు గురించి అందరికీ తెలుసు. ఆ ప్రాంతం అక్కడ జరిగినప్పుడు లోతు తన అన్న నుండి విడిపోయి సొదొమ గొమొరాకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ మరి వచ్చి ఆ సొదొమ రాజు మీదకి వచ్చి అక్కడ వాళ్ళు యుద్ధము చేసి తన తమ్ముడిని లోతుగాని ఎత్తుకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఆస్తిని కూడా తీసుకుని వెళ్ళిపోతారు. అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అబ్రాహాము తనకు తమ్ముడి మీద కోపపడలేదు. తమ్ముడు విషయాన్ని తెలగానే ఒక హెబ్రీయుడు వచ్చి, అయ్యా ఇదిగో మీ తమ్ముడు సొదొమ గొమొరలో నివసిస్తున్నాడు కదా, ఇదిగో తన ఆస్తిని, తన పనివారిని, తనకున్న బంధువులందరినీ తీసుకొని ఆ రాజులు ఎత్తుకెళ్ళిపోయారయ్యా. 5 రాజులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. అద్మారాజు వచ్చాడు, సొదొమ రాజు, సెబోయా రాజు, సోయారు, బెలార్ రోజు, వాళ్ళందరూ వెళ్ళి మరి వీళ్ళందరూ తిదాలు, షినారు, అమ్రాపేలు, ఎల్షారు, అర్యోకు అని 5 రాజులు మరి సొదొమతో యుద్ధము చేసి మరి ఆ రాజ్యాన్ని అంతటిని కొల్లసొమ్ముగా పట్టుకెళ్ళిపోయారు. అందులో నీ తమ్ముడు కూడా ఉన్నాడు అని మరి ఆ హెబ్రీయుడు వచ్చి చెప్పినప్పుడు అబ్రాహాము తన తమ్ముడి మీద కోపపడలేదు. తన తమ్ముడి మీద జాలి పడ్డాడు. తన నుండి విడిపోయిన తమ్ముడికి నేనెందుకు వెళ్ళాలి, ఆడు నా మాట వినలేదు కదా, నా మంచి పని జరిగింది అని అనుకోలేదు. తన తమ్ముడిని రక్షించుకోవడానికి మరి అబ్రాహాం వెళుతున్నాడు. అబ్రాహాం తన తమ్ముడిని రక్షించుకుంటున్నాడు. ప్రథముడుగా పెద్దవాడిగా ఉంటున్నప్పుడు నీ ఇంటి కుటుంబాన్ని రక్షించుకుంటున్నావా? ప్రథమ పక్క ఫలంగా దేవుడు ఒక ద్రాక్ష గెలగా ఆయన ద్రాక్షావల్లి ఆయన యొక్క పొలంలోనూ నాటబడినప్పుడు నీ కుటుంబాన్ని రక్షించుకుంటున్నావా? నీ కుటుంబంలో ఉన్న ఎవరి మీదైనా శత్రుత్వం ఉందా? నీ సోదరుడి మీద శత్రుత్వం ఉందా? నీ అక్క మీద శత్రుత్వం ఉందా? నీ చెల్లి మీద శత్రుత్వం ఉందా? ఒక్కసారి అబ్రాహాం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రాహాం అంతగా దీవించబడ్డానికి, ఐశ్వర్యంతుడిగా మారడానికి, విశ్వాసంలో దేవునికి ఇష్టడుగా మారిపోవడానికి ఒకరి యందు ఒకరు ప్రేమ చూపించడం వల్లే. అక్క చెల్లులుగా ఉంటున్నప్పుడు, అన్నదమ్ములుగా ఉంటున్నప్పుడు, ఒక కుటుంబంలో నువ్వు ప్రధానుడుగా ఉంటున్నప్పుడు నీ కుటుంబస్తులను సహాయం చేసుకుంటున్నావా? వెంటనే లోతు కోసం మరి తన దగ్గరే ఉన్న పనివారిని, తన యుద్ధ విద్యలు నేర్పిన తన పనివారిని 300 మందిని తనతో తీసుకువెళ్తున్నాడు. వేరే వాళ్ళని తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే వేరే వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు ఎక్కడైనా మోసం చేస్తారేమో అని తన దగ్గరే తన చేతి మీద పెరిగిన వారిని ఆయన తీసుకెళ్తున్నాడు. ఆ సమయంలో అక్కడ అబ్రాహాము నివసిస్తున్న ప్రాంతంలో ఈ ఎష్కోల్ ఉంటాడు. ఈ ఎష్కోల్ రాజు యువరాజు. ఈ ఎష్కేల్ యువరాజు అక్కడ నివసిస్తున్న ప్రాంతంలో ఉంటున్నప్పుడు వాళ్ళ అన్నదమ్ములు ఆని,
మమ్రే అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. మరి అబ్రాహాం చుట్టూ, అబ్రాహాం ఆ ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు, ఆ కానాను దేశంలో నివసిస్తున్నప్పుడు ఈ వార్త వచ్చినప్పుడు వారితో నిబంధన చేసుకుంటున్నాడు. వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో వాళ్ళు వచ్చి అంటున్నారు, అయ్యా ఇదిగో నీతో పాటు వస్తాం, మేము యుద్ధం చేస్తాం అని ఒక నిబంధన చేసుకుంటున్నారు. నీ సహవాసం ఎవరితో ఉంటుంది? ఆయన దేవాది దేవుడు మరి ఏర్పరచుకున్న ఆ సేవకులతో ఉంటున్నదా? దేవుని ప్రజలతో ఉంటుందా? ఈ లోకంతో ఉంటుందా? మన సహవాసం కూడా చూస్తూ ఉండాలి. వాళ్ళు అన్యులండి. వాళ్ళు ఎష్కోలు, మమ్రే అనే వాళ్ళు ఆ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు కనానీయులు. వాళ్ళు అన్యులు. కానీ ఎప్పుడైతే సొదొమ గొమొరా మీద ఆ యుద్ధం జరుగుతుందో అప్పుడు లోతు తన సైన్యం 300 మందిని సైన్యాన్ని తీసుకొని వెళుతున్నాడో, తన తమ్ముడిని రక్షించుకోవడానికి లోతు గారిని వీళ్ళు కూడా యుద్ధానికి వస్తామంటున్నారు. ఇదిగో మా ప్రాంతంలో ఉంటున్నావు కదా, నీకు మేము సాయం చేస్తాం, మాకు నిబంధన చేయి, మాకు ఎటువంటి హాని చేయొద్దు, నీకు హెల్ప్ చేస్తాం అని వాళ్ళతో సంబంధం కలుపుకుంటున్నారు. అబ్రాహాంతో సంబంధం కలుపుకుంటున్నారండి, నిబంధన చేస్తున్నారు. ఆ విషయాన్ని మనం చూద్దామా? ఆది కాండము 14వ అధ్యాయము 12వ వచనం. మరియు అబ్రాం సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకుని పోగా తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడు ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీని ఏలోను వనములో కాపురం ఉండెను. వీరు అబ్రాంతో నిబంధన చేసుకున్న వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 300 పదనెనమండుగన్ని వెంటబట్టుకొని దాను మటుకు ఆ రాజులను తరిమెను. 5 రాజులు వచ్చి సొదొమ గొమొర్రాను మరి ఆక్రమించి యుద్ధం చేస్తున్నప్పుడు తన తమ్ముడు కూడా వాళ్ళు కొల్ల సొమ్ముగా పట్టుకెళ్ళిపోయారు. తన ఆస్తిని అంతటిని తీసుకెళ్ళిపోయారు, తన భార్యను పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళిపోయారని మరి హెబ్రీడు ఎప్పుడైతే వచ్చి మరి అక్కడ వార్త చెప్పగానే అక్కడ ఏ ప్రాంతంలో నివసిస్తున్నాడో ఆ ప్రాంత సభ్యులు వచ్చి మరి దేవుని విశ్వాసానికి కర్తైన తండ్రి అయిన మరి ఆ అబ్రాంతో సంబంధం ఏర్పాటు చేసుకుంటున్నారు. మనతో సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారంటే మనని వాళ్ళు చూస్తూ ఉంటారు. మనం నడిచే పద్ధతి, మనం నివసిస్తున్న తీరు అన్నిటినీ గమనిస్తుంటారండి. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారు. మనం మాట్లాడే మాట తీరు చూస్తుంటారు. మనం ఏ పద్ధతుల్లో ఉంటున్నాం, ఎలా ఉంటున్నాం అన్నీ చూస్తుంటారు. ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోవద్దు. మనం ఎలా నివసిస్తున్నామో, ఏం తింటున్నామో, ఏం చేస్తున్నామో అనేది కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అటువంటి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ఏలోను ప్రాంతంలో ఆ అనేరు, మమ్రే, ఎష్కోలు ఉన్నారు. వాళ్ళు అబ్రాహామును బాగా గమనిస్తున్నారు. దేవుని యందు విశ్వాసంతో ఉన్న అబ్రాహాం వైపు వారి చూపులు చూస్తున్నాయి. ఇదిగో అతను ఆశీర్వదింపబడినవాడు, ఒంటరిగా దేవుడు పిలిస్తే వచ్చాడంట. ఇదిగో ఇదిగో నిన్ను చూపించిన ప్రదేశానికి వెళ్ళు అంటే దేవుని మాటకి లోబడి కదిలిన మనిషి. దేవుడు ఎక్కడి నుంచో ఏదో ప్రాంతం నుంచి వచ్చాడు, ఆ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ మన మధ్య స్థిరపడ్డాడు అని అబ్రాం గురించి అన్నీ తెలుసుకుంటున్నారు. నీ చుట్టూ ఉన్న జనం నిన్ను గమనిస్తూ ఉంటారు, నిన్ను చూస్తూ ఉంటారు. ఇక్కడ అలాగే వాళ్ళు చూసి నువ్వు మంచి కార్యాలు చేస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి సువార్త చేయక్కర్లేదు. నువ్వు చేసే పనులను బట్టి నీతో సంబంధం కలుపుకోవడానికి నీ చుట్టూ ఉన్న మనుషులు వస్తారు. ఇక్కడ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ నిజ దేవుణ్ణి సర్వశక్తిమంతుని యొక్క ఆరాధకుడుగా ఉంటూ దేవుని యందు విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్న అబ్రాహామును చూసి ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఆనేరు, ఎష్కోలు, మమ్రే అనే వాళ్ళు నిబంధన చేసుకుంటున్నారు. ఆ యుద్ధానికి వాళ్ళంతా కలిసి వెళ్ళినప్పుడు ఎంతో చక్కగా ఆ రాజుల 5గురిని ఓడించి మరి తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళకి మరి సొదొమ రోజు ఆఫర్ చేస్తాడు అబ్రాహాంకి. అయ్యా ఇదిగో మాకు ఇచ్చిన ఆస్తి అంతా తీసుకొని వెళ్ళు, నాకు ఓన్లీ కుమారుల్ని కుమార్తెల్ని ప్రజల్ని నాకు అంటే మరి అబ్రాహాం గారు నాకేది అక్కర్లేదు, నాకు ఆకాశములకు భూమికి సృష్టికర్త
నేను సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను, నువ్వు నాకేది నీ ఆర్థిక సాయం నాకు అక్కర్లేదు అని చెప్పి అక్కడి నుంచి వారితో పంపివేస్తూ ఒక మాట అంటాడు, ఇదిగో నాతో వచ్చిన వారు, నాతో ఎవరు వచ్చారు, ఆయనతో అబ్రాహాంతో ఎవరు వెళ్ళారు, ఎష్కోలు వెళ్ళాడు, ఆనేర్ వెళ్ళాడు, మమ్రే వెళ్ళాడు, వాళ్ళ ముగ్గురికి రావాల్సిన భాగాలు మాత్రం వారికిచ్చి పంపించు అని మరి అబ్రాహాము న్యాయముగా వారితోటి ఆ రాజుతో చెప్తాడు. నాకైతే నువ్వు ఇచ్చే ఒక్క పైసా కూడా నాకు అక్కర్లే కానీ, ఒక్క ఆస్తి కూడా నాకు వద్దు కానీ, ఒక్క దుస్తైనా నాకు వద్దు కానీ, ఒక నూలు పోగైనా నాకు వద్దు కానీ, చెప్పులు వారైనా నాకు వద్దు కానీ, ఇదిగో నాతో వచ్చిన మాత్రం వారికి మాత్రం నువ్వు వారి భాగాలు వారికి ఇచ్చి పంపించు అంటున్నాడు. నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో నిన్ను చూస్తున్న వారి వైపు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఒక ప్రధానుడిగా, ఒక అన్నగా, ఒక ఇంటికి యజమానుడిగా నువ్వు ఉంటున్నప్పుడు నువ్వు తీసుకుంటున్న డెసిషన్ వల్ల నీ కుటుంబం ఆశీర్వింపబడుతుందా, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆశీర్వింపబడుతున్నారా? ఆయన ద్రాక్ష గెలగా మారిన ఒక ద్రాక్ష గెలగా నిన్ను అభివృద్ధి పరచాలని ఆయన ఆశపడుతున్నప్పుడు, ఆయన పొలంలో నిన్ను నాటుకున్నప్పుడు, ఆయన ద్రాక్షతో నిన్ను అంటగట్టుకున్నప్పుడు, నేనే ద్రాక్షావల్లిని, నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాతో అంటగట్టుబడిన నిన్ను ఇదిగో అభివృద్ధి పరుస్తాను, ఫలభరితంగా మారుస్తానని దేవుడు తీసుకొచ్చి నిన్ను ఒక ప్రధానుడిగా, అధికారుడిగా, ముఖ్యుడిగా, ఇంటికి యజమానుడిగా నిర్ణయించినప్పుడు నువ్వు తీసుకుంటున్న డెసిషన్ వల్ల నువ్వు, నీ కుటుంబం, నీ చుట్టూ ఉన్న వారు కూడా ఆశీర్వదింపబడుతుంటారు. ఇక్కడ అబ్రాహాము అదే చేశాడు. ఎప్పుడైతే తనతో వచ్చిన ఆ ముగ్గురికి ఆ భాగాలు పనిచేస్తున్నారు. 24వ వచనం చూసినప్పుడు ఆదికాండం 14వ అధ్యాయం 24వ వచనంలో అన్నాడు, అయితే ఈ పడుచువారు భుజించిన తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావాలను ఆయా భాగములు మాత్రం వారిని తీసుకొని నిమ్మని సొదొమ రాజుతో చెప్తున్నాడు. ఎవరైతే తనతో కష్టపడ్డారో, వారు తనతో నిబంధన చేసుకున్నారో వారికి ఆ భాగాలు ఏ అయితే ఆస్తిలో రావాలో, ఆ కొల్ల సొమ్ములో రావాలో అవి ఇచ్చి పంపించే, నాకైతే మాత్రం ఏది వద్దు అని ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటున్నాడు. ఎందుకంటే నేను దేవుని ఆకాశమును భూమికి సృష్టికర్తైన సర్వోన్నతి అయిన దేవుని ఎదుట ఉన్నాను, ఆయన నన్ను ఆశ్రయిస్తాడు అని దేవుడు ఎదుట ప్రమాణం చేసి ఆ సొదొమ రాజుతో అంటున్నాడు, నీతో నిబంధన చేసుకున్నప్పుడు నీకు వచ్చిన దానిని నువ్వు ప్రధానుడిగా ఉంటున్నప్పుడు నువ్వే తీసుకుంటున్నావా, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి పంచుతున్నావా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా ఉంటుండాలి. అబ్రాహాము నడిచే రీతిలో మనం నడుస్తూ ఉండాలి. నీకు సాయం చేసిన వారికి నువ్వు హెల్ప్ చేస్తున్నావా? ఇదిగో నాకే మొత్తం అంతా తీసేసుకుందాం, ఇదే నేను మొత్తం అనుభవించాలి, దేవుడు నా కొరకు ఇదంతా ఏర్పాటు చేశాడు అని అబ్రాహాము అనుకోలేదు. నాకేం వద్దు, నాతో కష్టపడి యుద్ధం చేసిన వాళ్ళకి మాత్రం ఇవ్వు. అందుకే మనము సహవాసం చేస్తున్న వాళ్ళు, మనతో సహవాసం చెయ్యాలని కోరుకుంటున్న వారు మన వైపు చూస్తూ ఉంటారు. మన నడవడిక చూస్తారు, మన మాటలు చూస్తారు, మనం ఏం తింటున్నామో, ఏం ధరిస్తున్నామో, ఎలా చేస్తున్నామో ప్రతీది గమనిస్తూ మనతో సహవాసం చేయడానికి ముందుకు వస్తారు. ఆ రోజు ఎష్కోలు, ఆనేరు, మమ్రే అనేవారు మరి అబ్రాహాముతో నిబంధన చేసుకున్నారు. ఇదిగో నీతో యుద్ధానికి వస్తాం అని వాళ్ళ యుద్ధాల్లో నిబంధన చేసుకుంటే ఆ నిబంధన ప్రకారమే, ఆ న్యాయబద్ధంగానే నాకేం అక్కర్లే కానీ ఈ ముగ్గురు వచ్చారు, ఈ ముగ్గురికి ఇవ్వు అని దేవుడు సొదొమతో మరి అబ్రాహాం చెప్తున్నాడు. ఎంత గొప్ప మరి వాగ్దానం చేస్తున్నాడండి. అబ్రాహాం ఏమి మరి అంతా తీసుకోలేదు, మరి విడిచిపెట్టిన తను బాధపడలేదు. దేవుడే తనకు బహుమానంగా మారాడు, దేవుడే మరి కేడముగా మారాడు. మరి దేవుడు అటువంటిగా మనల్ని ఒక పెద్దగా ఉంటున్నప్పుడు, ప్రధానుడిగా ఉంటున్నప్పుడు, నిన్ను ప్రథమ ఫలంగా నీ కుటుంబంలో నిన్ను పుట్టించినప్పుడు, నీ చెల్లి విషయంలో, నీ తమ్ముడి విషయంలో, నీ కుటుంబం విషయంలో నువ్వు తీసుకుంటున్న నిర్ణయం ఏంటి? ఎష్కోలు వలె నువ్వు ఆశింపబడాలి. ఎష్కోలులో ఒక ద్రాక్ష గల వల్ల దానికి పేరు వచ్చింది. ఆ ద్రాక్ష
గల ఎవరితో అంటబడింది? అబ్రాహాంతో. ఎష్కోల్ అనేవాడు అబ్రాహాంతో అంటబడ్డాడు. మరి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాతో అంటగట్టినప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు, బహుగా ఫలిస్తావు, దీవించబడతావు. మరి అటువంటి విధంగా మనం ఉంటూ ఉండాలి. మనని దేవుడు ఒక ప్రధానులుగా, ముఖ్యులుగా తీసుకోవాల్సిన డెసిషన్కి నిన్ను ముఖ్య అధికారిగా చేస్తున్నప్పుడు నువ్వు ఆలోచించాలి, దేవుడు సన్నిధిలోకి వెళ్ళి ఆలోచించాలి. మరి కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు, కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు ఏమనంటే, వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయిరి అంటున్నారు. ఆ రోజు మరి ఇజ్రాయేలును 10 మంది చేసిన మరి కార్యాన్ని గురించి మరి కీర్తనాకారుడు రాస్తున్నాడు. ఏమని చూస్తున్నామా? 106వ అధ్యాయము 13వ వచనంలో మరి ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయిరి అంటున్నాడు. ఎందుకు కనిపెట్టలేకపోయారు? వాళ్ళ ఆ ప్రదేశాన్ని చూసినప్పుడు, ఆ మంచి స్థలాన్ని చూసినప్పుడు, ఆ ఎష్కోలుని చూపించినప్పుడు, ఆ ద్రాక్ష పండ్లను చూసినప్పుడు, ఆ ద్రాక్ష గెలను చూసినప్పుడు ఇద్దరు మోసుకొచ్చారండి. ఆ పొలంలో ఉన్న శ్రేష్టమైన ఆ ద్రాక్ష రసాన్ని చూడలేకపోయారు, ఆ తీపిదనాన్ని చూడలేకపోయారు, ఆ మధురమైన దానిని చూడలేకపోయారు. వారి కళ్ళు మర్చిపోయండి. అంతకు ముందు వాళ్ళు ఐగుప్తులో పొందిన హింసను మర్చిపోయారు. అక్కడి నుంచి దేవుడు 10 అద్భుతాలు చేసి తీసుకువచ్చిన సంగతి మర్చిపోయారు. ఎర్ర సముద్రాన్ని 2గా పాయలు చేసి నడిచి, ఆ కాలి బాటలో నడిచి, ఆ మార్గంలో ఆరిన నేల మీద నడిచి వచ్చిన దేవుడు చేసిన అద్భుతాన్ని మర్చిపోయారు. ఆకాశం నుండి మన్నాను కురిపించి ఆహార లోటు లేకుండా జీవనదిగా ఆయనే బండను చీల్చి మరి మరి దాహాన్ని ఆయన మరి త్రాగుటకు నీరిచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు. అంతేకాకుండా అనేక రాజ్యాలను దాటుకుంటూ వస్తున్నప్పుడు, అనేక రాజ్యాల మీద యుద్ధాలు చేసినప్పుడు దేవుణ్ణి మర్చిపోయారు. ఈరోజు అక్కడికి వెళ్ళి ఆ ఎష్కోరులో దగ్గరికి వచ్చి ఆ పళ్ళను చూసి కూడా దేవుని స్తుతించక, దేవుని వైపు ఆలోచన చేయకుండా ఆ దేవుడు చేసిన అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలు మర్చిపోతున్నాం. మనము కూడా ఒక్కొక్కసారి మన జీవితాల్లో అంతకు ముందుగా మనం ఉన్నప్పుడు, అన్యులుగా ఉంటున్నప్పుడు, ఎన్నిక లేనిగా ఉంటున్నప్పుడు దేవుని యొక్క భూభాగంలోకి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన అంటున్నాడు కదా, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని అని యెషయా గ్రంథం 45వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు. ఇదిగో, నీవు నన్ను ఎరగకపోయినప్పుడు దినాల్లో ఉన్నావు కదా, ఆ రోజు నువ్వు కష్టపడిన దినాలు మర్చిపోయావా? ఆ రోజు నిన్ను విడిపించిన దినాలు మర్చిపోయావా? ఆ రోజేనమ్మా నీ కొరకు నేను సిద్ధపరిచాను, ఎష్కోర్లో సిద్ధపరిచాను, శ్రేష్టమైన భాగాన్ని సిద్ధపరిచాను, పాలు తేనెలు ప్రవహించు ప్రదేశాన్ని నీ కొరకు సిద్ధపరిచి నీ ముందు పెడుతుంటే నువ్వు అప్పుడు చేసిన దేవుడు చేసిన ఆలోచనలన్నీ మర్చిపోయావు. ఆశ్చర్యమైన కార్యాలు చూసినవన్నీ మర్చిపోయి, నీ కంటికి కనిపించిన అద్భుతాలను మర్చిపోయి ఈరోజు నువ్వు ఆ సమస్యను చూస్తున్నావు, అక్కడ బలవంతులను చూస్తున్నావు, అక్కడ ప్రాకారంలో చూస్తున్నావు, అక్కడ మిడతలను చూస్తున్నావు, ఆ భక్షించు ప్రజలను చూస్తున్నావే. అటువంటి విధంగా మనం చూడకుండా దేవుని యొక్క ఆలోచన వైపు చూసేవారుగా మనం నిజంగా అక్కడ అలాంటి మనకి దేవుడు ఆ ఉద్యోగ విషయంలో, ప్రమోషన్ విషయంలో, లేదంటే నూతనమైన జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు, ఒక వివాహ జీవితంలో తీసుకోవాల్సిన నిర్ణయమైనప్పుడు, ఒక ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు, లేదా ఆ ఒక ప్రాంతంలో నీకు ఇల్లు ఇస్తానన్నప్పుడు, నీకు ఒక స్వాస్థ్యంగా నేను ఏర్పాటు చేస్తాను అన్నప్పుడు మనము అక్కడ వాటిని ఇజ్రాయెల్ 10 మంది చూసినట్లు చూడకుండా దేవుని వైపు చూస్తూ దేవుని ఆలోచన కొరకు కనిపెట్టినప్పుడు అక్కడున్న పరిస్థితులు, సమస్యల వైపు చూడకుండా ఎష్కోలు వలె అది అభివృద్ధికరమైన దేశం, మంచి దేశం, మధురమైన దేశం, శ్రేష్టమైన దేశం నాకు ఇస్తున్నాడు, దేవుడే దాన్ని పాడైపోయిన దానిని బాగు చేసే దేవుడు, నన్ను బాగు చేసిన దేవుడు, నాకు బలవంతుడైన దేవుడు, సర్వశక్తిమంతు దేవుడు, సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు నాకుండగా నేను ఎందుకు భయపడాలి? సమస్యలు చూసి నేను ఎందుకు భయపడాలి? నేను అడుగు వేస్తాను అని మనం అడుగు పెట్టినప్పుడు దేవుడు మనకు ఏర్పరిచిన ఆ స్వాస్థ్యం, ఆ శ్రేష్టమైన భాగం, ఆ శ్రేష్టమైన ప్రతి ఈవియు
సంపూర్ణమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నప్పుడు అది పొందుకునే వారిగా ఉంటాం. ఎంత గొప్ప దేవుడు అండి! ఆయన ఇచ్చేది ఎప్పుడు శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఆయన ఇచ్చేది ఎప్పుడు ఆయన యొక్క దక్షిణ హస్తంలో నుండి ఆయన ఇచ్చే ఆశీర్వాదకరమైనదే ఉంటుంది. వీళ్ళు అది ఆలోచించలేదు. ఈ లోకం వైపులో ఉన్న సమస్యల వైపు చూసి, అయ్యో నేను బాబోయ్ దేవుడు చేసిన ఎన్ని అద్భుతాలు చేశాడో కానీ ఈ రోజు మాత్రం ఆ బలవంతుల చేతుల్లో మేము చచ్చిపోతాం, మళ్ళీ భక్షించేస్తారు బాబోయ్ అనుకొని వాళ్ళు వెనుక తిరిగిపోయారు. అటువంటి పరిస్థితులు మనం ఉండకూడదు. మన కంటికి దేవుడు చూపించిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దావీదు అదే చేశాడు. దావీదు ఎల్లప్పుడూ అంటూనే ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకు అని దావీదు అందుకే ప్రతి క్షణము దానిని అంటూనే ఉన్నాడు. మనము కూడా మన దేవుడు చేసిన అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలు, మన జీవితాల్లో పొందుకున్న మేలును, ఉపకారములను మర్చిపోకూడదు. వాటిని ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు సజీవుడుగా ఉన్నావంటే, దేవుడిని దీవిస్తున్నాడు అంటే, ఆశీర్వదించి నీకు నెమ్మది ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు అంటే ఆయన యొక్క దక్షిణ హస్తంలో, ఆయన యొక్క బాహులో నువ్వు దాచిపడి ఉన్నావు. ఆయన నిజమైన ద్రాక్షావళిగా ఆయన నిన్ను అంటుగట్టుకుని ఉన్నాడు. నిన్ను బహుగా ఫలించాలని, ఆ ఎష్కోలోయలో పండిన ఆ ద్రాక్ష గలవలే నిన్ను ఫలించాలని ఆయన ఆశపడుతున్నాడు. అటువంటి ఆత్మీయ కన్నులు దేవుని వైపు చూద్దాం. ఆ రమ్యమైన దేశాన్నంట వారు నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరని కీర్తనాకారుడు 106:24 అంటున్నాడు. ఆ రమ్యమైన దేశాన్ని వాళ్ళైతే నిరాకరించారు, ఆయన మాటని నమ్మకుండా అయిపోయారు. కానీ ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నీతోటే మాట్లాడుతున్నాడు. నువ్వు నిరాకరించవద్దు. దేవుడు నీకు ఇస్తున్న దానిని ఆ లోయ వైపు చూడొద్దు. దేవుడు ఇస్తున్న ఆ ఫలించడి ద్రాక్ష గలవల వైపు చూడు. నిన్ను ప్రథమ ఫలంగా ఉంచినప్పుడు, ప్రధానుడిగా ఉంచినప్పుడు, ఇంటికి పెద్దగా ఉంచినప్పుడు, నువ్వు తీసుకుంటున్న డెసిషన్ వల్ల నువ్వు నీ కుటుంబానికి సఫర్ అవ్వకుండా మంచి నిర్ణయం తీసుకునేదానిగా, ఎష్కోలులో ఇవ్వలే నీ కుటుంబం ఫలించేదానిగా నీవు తీసుకునే ఆలోచన దేవుడు సఫలపరుస్తాడు. మంచి ఆలోచన నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నప్పుడు మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళి దావీదు విచారించేవాడు. అయ్యా ఇదిగో నేను యుద్ధానికి వెళ్ళనా వద్దా అని అడిగేవాడు. వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు, వద్దన్నప్పుడు వెళ్ళలేదు. అలాగే ఉండాలి. నీకు కన్ఫ్యూజ్ చేస్తుందా అక్కడ, అంతేగాని అయ్యా నేను వెళ్ళను, నాకు నో అని మాత్రం అనద్దు. దేవుడు ఏదైతే చూపిస్తున్నాడో దాన్ని నువ్వు పొందుకోవడానికి, ఆ శ్రేష్టమైన వరాన్ని పొందుకోవడానికి, ఆ శ్రేష్టమైన భాగాన్ని పొందుకోవడానికి, నీ కంటికి కనిపించిన ఆ అద్భుతాలను చూడాలి అంటే, ఆ రమ్యమైన దానిని నువ్వు చూడాలంటే దేవుడిస్తున్న దానిని నిరాకరించకుండా, దేవుడు నాకిచ్చాడు, దేవుడు నన్ను స్థిరపరుస్తాడు, అందులో నన్ను బలపరుస్తాడు, నన్ను ఘనపరుస్తాడు, నన్ను మహిమపరుస్తాడు, నాకు నా నిత్య దేవుడైన దేవుడు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు కాబట్టి, ఆయన నాకు బలమైన కోటగా ఉన్నాడు కాబట్టి నేను భయపడను అని ముందుకు అడుగు వేసే కాలేబు వలె మనం ఉన్నప్పుడు, దేవుడు నిండు మనసుతో కాలేబు దేవుడి కొరకు పోరాడాడు. ఇదిగో కాలేబు అంటున్నాడు కదా, అయ్యా ఇదిగో అక్కడ జనాలను చూసి భయపడొద్దు, వారి మీద నుంచి వారి నీడ తొలగిపోయింది అంటున్నాడు. వారు భక్షించువారు కాదు, వారినే మనం మింగేస్తాం. అటువంటి కాలువ వంటి ధైర్యాన్ని దేవునిలో ఉన్నప్పుడు, దేవునితో మనం అంటగట్టినప్పుడు, ఆ ద్రాక్షావళితో మనం ఉన్నప్పుడు ఆయనే మనల్ని చక్కటి బహుగా ఫలింపజేస్తాడు. అటువంటి నిర్ణయం మనం తీసుకుంటూ ఉండాలి. లోతు ఇదిగో నిన్ను విడిచి వెళ్ళిపోయావు కదా, నేనెందుకు నిన్ను మళ్ళీ నేను రక్షించాలని తన ప్రధానుడుగా, అన్నగా ఉంటున్న, ఆ కుటుంబకి యజమానిగా ఉంటున్న అబ్రాహాం అనుకోలేదు. తన కుటుంబాన్ని, తన తమ్ముడిని, తన తమ్ముడి యొక్క సమస్తాన్ని రక్షించాడు. తన చుట్టూ ఉన్న వారిని తన మంచి స్నేహాన్ని చేశాడు. అటువంటి విధంగా తనను సంబంధం కలిగి ఉంటున్నాడు. ఎష్కోలు దీవించబడ్డానికి అబ్రాహాంతో చేసుకున్న నిర్ణయమే. కాబట్టి దేవుడు, నేను ఎవరితో సహవాసం చేస్తున్నావు, దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవునితో అంటగట్టుతూ ఉండాలి. దేవునితో అంటగట్టినప్పుడు బహుగా ఫలిస్తాం. ఎష్కోలులో ఇవలే ఫలింపబడతాం. దేవుడు మరి చెప్తున్నాడు కదా, ఇజ్రాయేలీలు ఆ పేరు అక్కడ పేరు పెట్టడానికి కారణమే అదంట. ఆ ఎష్కోలు లోయ ఇజ్రాయేలీలు
అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలోయ అని పెట్టారు. ద్రాక్ష గలగా నువ్వు అభివృద్ధి పొందాలి అంటే అది చిన్నది చితకిది కాదు, పురుగుల మందు వేసి కొట్టబడినది కాదు. దేవుని చేతిలో దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన ద్రాక్ష గలగా దేవునితో నువ్వు వంటగట్టబడాలి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. అటువంటి విధంగా ఆ నిజమైన ద్రాక్షావల్లి అయిన యేసు క్రీస్తుతో నువ్వు నేను అంటగట్టినప్పుడు, ఆయన చూపించిన ప్రాంతానికి మనం వెళ్ళినప్పుడు, అబ్రాహాము ఎలా అయితే మరి అందరినీ వదిలి నువ్వు రా అనగానే మరి చక్కగా వెళ్ళాడు. భయపడకూడదు. దేవుడే మనకు ఆశ్రయ దుర్గమై ఆయన నిజమైన ద్రాక్షావల్లిగా ఆయనతో మనం అంటగట్టుపడుతూ ఉండాలి. దేవుడు ఎష్కోర్లోని దీవించినట్లు మరి టెహిల్లా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు సేవకురాలి ద్వారా ఎష్కోరు లోయ మా విశ్వాస జీవితంలో ఈ ఎష్కోరు లోయ ఏమై ఉన్నదనే విషయాల్ని మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ద్రాక్షావల్లితో మనం అంటు కట్టబడితేనే ఫలించడి వారిగా మనం ఉంటాం. ద్రాక్షావల్లి ఎష్కోరుకు సాదృశ్యంగా దేవుడు శ్రేష్టమైనటువంటి భూభాగాన్ని ఎష్కోలు లోయలో ఇజ్రాయేలీలు, తన జ్యేష్ఠ సంతానమైనటువంటి ఇజ్రాయేలీలకు దేవుడు చూపించాలని ఆశపడ్డాడు. ఆ శ్రేష్టమైనటువంటి, సారవంతమైనటువంటి, సమృద్ధి కలిగినటువంటి ఆ భూభాగాన్ని చూసి తన పిల్లలు సంతోషిస్తారని భావించాడు. కానీ 10 మంది ఆ దేశమును గురించి, అనగా దేవుడు వాగ్దానము చేసినటువంటి, నేను ఇస్తాను మీకని వాగ్దానము చేసినటువంటి ఆ దేశమును గురించి చెడ్డ సమాచారాన్ని ఇచ్చారు. అవును ప్రభువా, ఈరోజు మా జీవితాల్లో అనేక మార్లు మీ అద్భుత కార్యములను మా కనులారా చూడలేకపోతున్నాం. మీరు మాకు ఇస్తానన్న వాగ్దాన భూమిని, వాగ్దానములను, ఆశీర్వాదములను కొన్నిసార్లు మేము లోకం వైపు చూసి భయపడుతూ, ఇది మాకొద్దు, ఇది మాకు క్షేమము కాదు, ఇది మాకు మంచిది కాదు, అక్కడికి వెళితే మేము ఓడిపోతాం, అక్కడికి వెళితే వారు మమ్మల్ని మిడతల వలె తినేస్తారు. దేవా, నీ వైపు చూడకుండా ఈ లోకం వైపు చూస్తూ, లోకంలో ఉన్న వారికి మేము విలువనిస్తూ మిమ్మల్ని అవమానిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి ఎష్కోరు లోయ అనుభవంలో ఉన్న మమ్మల్ని అందరితో మీరు అడుగుతున్నారు, ఏం కనబడుతుంది మీకు? ఏం చూడగలుగుతున్నారు మీరు? గోత్రమునకు ఒక్కొక్కరి చొప్పున మిమ్మల్ని ఇక్కడికి పంపించాను కదా, మీరేం చూడగలుగుతున్నారు? యెహోషువ చెబుతున్నాడు, దేవా, నీ మంచితనాన్ని మేము చూడగలుగుతున్నామయ్యా, నీ ప్రేమను మేము చూడగలుగుతున్నామయ్యా. కాలేబు చెప్తున్నాడు, నీ వాగ్దానములు ఎంత గొప్పవో, ఇది ఎంత మిక్కిలి మంచి దేశమో, దీన్ని మేము చూడగలుగుతున్నామయ్యా. కానీ 10 మంది గోత్రికులు చెప్తున్నారు, మేము ఇక్కడ ఉన్నటువంటి అమాకీయులను చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి శత్రువులను చూస్తున్నాం. దేవుడు అడుగుతున్నాడు, మీ శత్రువుల వెనుక నేను మీకు కనబడట్లేదా? మాకు కనబడట్లేదు. మీ శత్రువుల కంటే పెద్దగా నేను కనబడతలేదా? మాకు కనబడట్లేదు. మా కంటికి వారే కనబడుతున్నారు. మేము వెళ్ళం, మాకు అక్కర్లేదు నువ్వు ఇచ్చే దేశం, మాకు అక్కర్లేదు నువ్వు ఇచ్చే ఆశీర్వాదం, మాకు అక్కర్లేదు ఈ ఎష్కోలు లోయ. వారు తిరస్కరించింది
ఎష్కోలును కాదు, వారు తిరస్కరించింది కనాను దేశమును కాదు, వారు తిరస్కరించింది యెహోవానే. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు మనం వద్దంటున్నప్పుడు మనము తిరస్కరిస్తున్నది ఆశీర్వాదాలను కాదు, దేవుడిని. అందుకే దేవుడు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చాడు. నేను మీకు ప్రమాణము చేసి మీరు నివసించుదురని చెప్పిన ఆ దేశములో కాలేబు యెహోషువలు తప్ప ఇంకెవరు ప్రవేశింపరు. అంత మాత్రమే కాదు, మీరు కొన్ని మాటలు కూడా అన్నారు. ఒకవేళ మేము ఆ భూభాగంలోనికి వెళితే, ఒకవేళ మేము ఆ దేశములోనికి వెళితే, మా పిల్లలు, మా స్త్రీలు కొల్ల సొమ్ముగా వెళ్ళిపోతారు, దోచుకొనబడతారు, బందీలుగా తీసుకుపోబడతారని. ఏ పిల్లలనైతే మీరు కొల్ల సొమ్ముగా కొనిపోబడతారని చెప్పారో ఆ పిల్లలకు మాత్రమే నేను ఈ భూభాగాన్ని ఇస్తున్నాను. నేను మీకు ఇస్తానని వాగ్దానము చేసిన ఈ భూభాగము ఆ పిల్లలు, మీ పిల్లలు మాత్రమే స్వతంత్రించుకుంటారు. అయితే ఏ కన్నులతో మీరు 40 రోజుల పాటు నా మహిమ గల ఎష్కోలు లోయలో నేనిస్తానని వాగ్దానము చేసిన కనాను దేశాన్ని 40 రోజుల పాటు చూశారో, 40 సంవత్సరములు మీరు ఇక్కడనే తిరుగులాడుతూ ఈ అరణ్యములోనే మీ ప్రాణాలు విడుస్తారు. మీరు మాత్రము ఆ వాగ్దాన దేశానికి వెళ్ళలేరు. ఈ 10 మంది చూసిన వారు చనిపోయారు. తప్పు తెలుసుకున్న ప్రతి ఒక్కరూ యెహోవా పాదాల చెంతకు చేరి, దేవా, తప్పు జరిగిపోయిందయ్యా, చెడ్డ సమాచారం ఇచ్చి తప్పు చేశారయ్యా, నీ ఆశీర్వాదాల వైపు చూడలేకపోయాం ప్రభువా, నువ్వు ఇస్తానన్న వాగ్దాన దేశాన్ని మేము తిరస్కరిస్తే నిన్ను తిరస్కరించినట్టుగా మేము గుర్తించలేకపోయాం తండ్రి, మమ్మల్ని క్షమించయ్యా. దేవుని యొక్క తీర్పు వారి మీదకి వచ్చింది. ఈ 10 మంది ఎవరైతే చెడ్డ సమాచారం ఇచ్చారో వారు మాత్రమే చనిపోవుట కాదు గాని, ఆ తరంలోని వారందరూ కూడా 40 దినములలో వెళ్ళవలసిన ప్రయాణమును వారు తిరస్కరించిన కారణము చేత, ఎష్కోలు లోయలో వారు చూపించినటువంటి అవిధేయత కారణం చేత 40 సంవత్సరములు అరణ్యములో తిరుగులాడుతూ చనిపోయారు. నేను మిమ్మను తోసివేసినట్లు, అన్యులు గ్రహించినట్లు నేను మీకు ఆ దేశాన్ని ఇవ్వను. ఈ రాత్రి దేవా, నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాము. ఎన్నోసార్లు నీవు మాకు తీసుకొచ్చి ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలను మేము వద్దన్నామయ్యా. ఇది మాకొద్దు, ఇది మేము తీసుకోము. ఈరోజు మా తప్పు మేము తెలుసుకుంటున్నాం ప్రభు. మేము తిరస్కరించింది నీవు ఇస్తున్న ఆశీర్వాదాన్ని అనుకున్నాం కానీ, మేము తిరస్కరిస్తున్నది నిన్నే అని మేము తెలుసుకోలేకపోయాం ప్రభు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. నా యందు అంటు కట్టబడితేనే మీరు ఫలించగలుగుతారు. దేవా, ఈరోజు ద్రాక్ష గెల అయినటువంటి ఎష్కోలు లోయలో వారందరూ నీవిస్తున్న ఆ సమృద్ధి కలిగినటువంటి దేశాన్ని తిరస్కరించారు. ఈ రాత్రి ప్రభువా, మా హృదయాలలో పశ్చాత్తాపంతో మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. విన్నటువంటి వాక్యం మా హృదయాలలో తండ్రి భద్రపరుచుకొని, మా దేవుడు మాకు ఏది ఇచ్చినా అది శ్రేష్టమైనదే మాకు ఇస్తాడు. అది సమస్య అయినా, శోధనైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఖడ్గమైన, మరణమైన, కరువైన, వస్త్రహీనతైనా, నా దేవునితోనే నా జీవితం. నా తండ్రి మంచి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, వ్యవసాయకుడిని. మేము చేరినప్పుడే మా జీవితాలు ఫలిస్తాయి. మేము తిరస్కరించే వారిగా ఉండకుండా విధేయత చూపించేవారిగా,
ఎంతో సంతోషించాల్సినటువంటి, స్తుతి గానములతో దేవుణ్ణి మహిమపరచాల్సినటువంటి ఎష్కోలు లోయ విశ్వాస పరీక్షకు అయినా మరి కేంద్రంగా మారింది. ఈరోజు మా విశ్వాసాలని తండ్రి మేము పరిశీలించుకుంటున్నాం, పరీక్షించుకుంటున్నాం. నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నామయ్యా. మా జీవితంలో మీరు దేనిని దయచేసినా దానిని పొందుకోవడానికి, తీసుకోవడానికి, అంగీకరించడానికి భక్తులు ప్రభువా షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు మీరు అగ్నిగుండాన్ని బహుమానంగా దయచేశారయ్యా. అగ్నిగుండాన్ని బహుమానంగా దయచేశారు. దానియేలుకు మీరు సింహాలు, ఆకలితో ఉన్నటువంటి సింహాల గుహను బహుమానంగా దయచేశారయ్యా. భక్తులు వెనకంచి వేయలేదు ప్రభువా, ముందుకు వెళ్ళారు. గొలియాతు లాంటి సమస్యను దావీదుకు మీరు బహుమానంగా ఇచ్చారు. కానీ సమస్య వైపు చూడకుండా మీ వైపు చూసి, ఈరోజు మా కళ్ళ ముందున్న సమస్య కంటే మా దేవుడు గొప్పవాడు అని గుర్తెరిగి మీరు పెట్టిన విశ్వాస పరీక్షలో వారు నెగ్గగలిగారు. ఈ రాత్రి మేము సమస్యల వైపు చూసేవారిగా కాకుండా నీ వైపు చూసేవారిగా మమ్మల్ని ఉంచమని, నశించిపోయినటువంటి అరణ్యంలో రాలిపోయినటువంటి ఆ తరపు వారి వలే కాకుండా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నటువంటి కాలేబు వలే, యెహోషువ వలే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఎష్కోలు లోయ అనుభవంలో సంతోషాన్ని, విజయాన్ని మాకు దయచేయండి తండ్రి. మేము ఓడిపోకుండా మా విశ్వాస పరీక్షలో మేము నెగ్గి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసుక్రీస్తు వైపు చూస్తూ మీ వద్దకు చేరుకోవడానికి మీ కృప సమృద్ధిగా దయచేయండి. ఈ సేవకురాలను దీవించండి, ఆశీర్వదించండి. మరింత జ్ఞానాన్ని దయచేసి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి మాటలు మీరు మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ప్రభువా ఎష్కోలు లోయ అనుభవంలో వారు వెళుతుండగా ఆ విశ్వాస పరీక్షలో వారందరూ కూడా నెగ్గడానికి మీ సహాయం దయచేయమని, వారు ఏ కష్టాలు, ఏ ఇబ్బందులు, ఏ శోధనలు గుండా వెళుతున్నా ఆ లోయలో వారితో పాటు మీరు కూడా ఉన్నారన్న సత్యాన్ని గ్రహించేలాగా మీ కృప చూపించండి. ఇద్దరు మాత్రమే ఆ లోయలో మీ హస్తాన్ని చూడగలిగారు, మీ సహాయాన్ని గుర్తించగలిగారు. 10 మంది శత్రువును మాత్రమే చూడగలిగారు, దేవుణ్ణి చూడలేకపోయారు, మిమ్మల్ని చూడలేకపోయారు. ఈరోజు మేము మిమ్మల్ని చూసేవారిగా మమ్మల్ని ఉంచమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్ని పేరు పేరున ఆశీర్వదించి సర్వసమృద్ధిలోనికి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు నేర్పిన ప్రార్థన: పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మా మరణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, ఇజ్రాయేలు యొక్క క్షేమమునకు, యూట్యూబ్ లో వింటున్న వారికి సదాకాలము తోడేయుడి నడిపించును కాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.